హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ తప్పులు చేస్తే త్వరలోనే దరిద్రులవుతారు. నేటి ప్రపంచంలో ప్రాథమిక అవసరాలు, విలాసాలు రెండిటికీ అవసరం డబ్బు. కొన్ని విషయాలపై శ్రద్ధ చూపకపోతే ధనవంతుడు కూడా పేదవాడవుతాడు. ఒక వ్యక్తిని పేదరికానికి దారి తీసేందుకు చాలా కారణాలు ఉన్నాయి. వ్యక్తి ఆర్థిక నాశనానికి దారితీసే కొన్ని అంశాలను మరియు డబ్బును సక్రమంగా ఉపయోగించటం గురించి కొన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక వ్యక్తి డబ్బును ఎప్పుడూ దాచిపెట్టకూడదు. డబ్బును సరైన పని కోసం పెట్టుబడి పెట్టాలి. డబ్బు దాచిపెట్టే వారి దగ్గర లక్ష్మీదేవి ఎక్కువ కాలం నిలవదు. కాలక్రమేణా డబ్బు దాని విలువను కోల్పోవటం ప్రారంభమవుతుంది. డబ్బును మంచి ప్రదేశంలో పెట్టుబడి పెట్టటం వల్ల డబ్బు పెరుగుతుంది. అధర్మ మార్గాన్ని ఆచరించే వ్యక్తి వద్ద డబ్బు ఎప్పుడూ ఉండదు. అధర్మ మార్గాన్ని అనుసరించే వారికి ఎక్కువ డబ్బు రావటం ప్రారంభిస్తే వారు త్వరలోనే వినాశన మార్గంలో పడతారని తెలుసుకోండి. అప్పుడే జీవితంలో ముందుకు సాగుతారు. దానం చేయటం చాలా మంచి విషయం. మనిషి తన శక్తి మేరకు మాత్రమే దాన ధర్మాలు చెయ్యాలి. ఆదాయానికి మించి విరాళాలు ఇవ్వటం వల్ల పేదవారిగా మారిపోతాడు. ఎల్లప్పుడూ మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఖర్చు చెయ్యాలి. అతిగా ఖర్చు చేస్తే మీరు త్వరలోనే దరిద్రులవుతారు. మీరు మీ ఖర్చులను నియంత్రించుకోకపోతే ఎంత డబ్బు సంపాదించినా ఉపయోగం లేదు. అప్పుడు మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఎక్కువ డబ్బు సంపాదించటం వల్ల ధనవంతులు కాలేరు. డబ్బును సక్రమంగా వినియోగించుకుంటేనే ధనవంతులుగా ఉంటారు. డబ్బును గురించి ఎప్పుడూ గర్వపడకూడదు. ఎప్పుడూ జీవితంలో వినయంగా ఉండాలి. డబ్బు విషయంలో అహంకారాన్ని మనసులోనికి కూడా రానివ్వకూడదు. అహం మీ తెలివిని పాడు చేస్తుంది. ఒకరి సంపద త్వరగా నశిస్తుంది. అహంకారానికి దూరంగా ఉండండి. మీ ప్రవర్తనలో వినయంగా ఉండండి. అప్పుడే మీకు సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సబ్స్క్రైబ్ మాకెంతో విలువైనది. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.